double the money in your bank account. So in this particular case, it was the victim was promised around 33 lakhs, saying that victim was asked to give 33 lakhs in cash, saying that 50 lakhs will be promised in his account. So what generally happens is that the victim gives this money, which is put in a bag like this. Okay. Right. So once the victim believes and gives us cash, it's put in a bag like this. And so look at this suitcase. Idilo rendu parts undi, but both are not visible at the same time. So it can be opened like this as well, and it can be opened like this as well. So once the cash is put in this bag, and it's put here and then closed, and then the victim has said that you will get the money in 5 or 10 minutes, and then after 5-10 minutes, the accused also wait along with the victim and then say that no, the money is not coming back now. So let me give the cash back. So now they open this part. So this part is where this belongs to the accused, and then they simply give this back, which is very similar. And in most cases, with the victim don't notice what is happening, and they also put in a small lock here, and so that the victim also doesn't immediately check it. So once it is given to the victim, they say that okay, you go come in the afternoon or evening, and then we'll again do the transfer. And only finds some waste papers or something that belongs to the victim, belongs to the accused, and not the actual money. The actual money is in the upper compartment, which is hidden from the victim. But in this particular case, what had happened was that the victim somehow got doubts that something else is happening, and once he got doubts, the accused immediately resorted to extortion using a knife and threatening him to part with his money. Don't believe in these things, and I also want to congratulate my team on such a good recovery and good case as well. So if any of you watching this have also seen some cases or gone through and been a victim of such cases, అతన్ని వీళ్ళు అప్రోచ్ అయిన తర్వాత ఎక్యూడ్ పార్టీ వినోద్తో అప్రోచ్ అయ్యి అతనికి 33 లక్షలు, విక్టిమ్ పేరు ప్రసాద్, 33 లక్షలు మాకు ఇస్తే మీకు ఆన్లైన్లో, మా దగ్గర ఆన్లైన్లో అమౌంట్ ఉంది, ఆన్లైన్లో మీకు 50 లక్షలు ఇస్తాము అన్నారు. అతను ఆశపడి 33 లక్షలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. రెడీ అయిన తర్వాత ఇతన్ని ఒక ప్లేస్కి రండి అని చెప్పి అతను 33 లక్షలు తీసుకొని వచ్చాడు. వచ్చినప్పుడు అతని బ్యాగ్లోంచి మీ అమౌంట్ అంతా కూడా ఈ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఇట్లా బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇట్లా పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం. అప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా ఒక షేప్లో ఇట్లా వచ్చింది కదా. సరే మీ బ్యాగ్లోంచి ఈ బ్యాగ్ తీసుకున్న తర్వాత సరే మా సూట్ కేసులో పెట్టుకుంటున్నామని చెప్పి దీన్ని లాక్ చేసేసి ఇట్లాగా సూట్ కేసులో పెట్టేసి క్లోజ్ చేస్తాడు. క్లోజ్ చేసిన తర్వాత సరే అతను ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతను నా అమౌంట్ 50 లక్షలు పంపించండి సార్ అంటే సరే పంపిస్తున్నాం, చెక్ చేసుకుందని చెప్పి ఫోన్ చెక్ చేసుకుంటా ఉంటాడు. 5 మినిట్స్ అయితే 10 మినిట్స్ అయితే ఇంకా అతనికి అమౌంట్ 50 లాక్స్ రాదు. కానీ అతను ఇవ్వాల్సిన 33 లాక్స్ వీళ్ళకి ఇచ్చేసాడు, ఎక్యూజ్ పార్టీస్ అందరికి ఇచ్చేసాడు. కొంతసేపు అయిన తర్వాత ఏమంటారంటే సరే ఇంకా అది జరగలేదు కాబట్టి మీరు మీ అమౌంట్ తీసుకొని వెళ్ళిపోండి, ఈవినింగ్ బ్యాంక్ దగ్గరికి రండి అని చెప్పి అతనికి ఇట్లా తీసి మీరు మీ బ్యాగ్ తీసుకోండి అని చెప్పి ఆయన ఇచ్చేస్తారు. ఇస్తే అతనికి ఆల్రెడీ లాక్ ఉంటుంది కాబట్టి అతని దగ్గర పెట్టుకోమంటాడు. పెట్టుకొని అతని ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకుంటే ఇంకా టైం అవుతుంది, ఇంకా నాకు ఆన్లైన్ రాలేదు, నా డబ్బులైనా ఉన్నాయని చెప్పి ఓపెన్ చేసి చూసుకుంటే ఇట్లా ఈ వైట్ పేపర్స్ కానీ అవన్నీ అట్లా ఉంటాయి. యాక్చువల్లీ దీంట్లో ఏం జరిగిందంటే ఇదంతా డిలే జరుగుతున్నప్పుడు అతను ఇంకా జరగట్లేదు వెళ్ళిపోతాను అంటే లేదు అని చెప్పి వీళ్ళు అతను కత్తి చూపించి ఎక్స్టార్షన్ చేసేసి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. దాని మీద మనకి కేసు రిజిస్టర్ అయింది. ఇది లాస్ట్ ఇయర్ జనవరిలో రిజిస్టర్ అయిన కేసు. దాని మీద ఇప్పుడు ఎఫర్ట్స్ చేసేసి మా టీం అందరు కూడా వీళ్ళందరూ 5 మెంబర్స్ని అపాయింట్ చేసి నియర్లీ 8,50,000 వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం.